సార్ రామ్మోహన్ గారు, ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి అంటే బకాయిలకు సంబంధించినటువంటి చెల్లింపులు, గత ప్రభుత్వం ఉన్నటువంటి పెండింగ్లు కొంత భారం కలగటం, చర్చలు కొంతవరకు లేట్ అయ్యాయి. సో ఎట్టకేలకు చర్చలు సఫలమైనటువంటి సందర్భాలు, ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తాను క్లారిటీ ఇచ్చింది. సో ఈలోపే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్న వాటి ప్రభుత్వం పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రామ్మోహన్ గారు, మీరు రావటమే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయితే సక్సెస్ఫుల్గా సఫలీకృతమైంది. ఇక్కడ చర్చలు సఫలమయ్యాయి. మీరు దాన్ని కూడా కొంత మాట్లాడాలి. ఎక్కడైనా చర్చలు ఓన్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే వాళ్ళు అంగీకరించి ప్రభుత్వం చెప్పిన దానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో పాటు అంగీకరించడం జరిగింది. అదే ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఒప్పుకోలేదు. అది చర్చలో ప్రతిష్టమని అట్లే ఉంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికలకు లీకులు ఇవ్వడం తప్పితే అక్కడ 600 కోట్లు ఇస్తా అని చెప్పింది మాత్రం ఉంటుంది. అది ఇక్కడ డబ్బులు అందేయలేదు. కేవలం ఇంజనీరింగ్, ఫార్మసీ, మిగతా టెక్నికల్ కళాశాల మాత్రమే దానికి యాజమాన్యాలు మాత్రం దానికి అంగీకరించే ప్రభుత్వం చెప్పిన మాటకు. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల ఎవరు కూడా దానికి అంగీకరించారు. బట్టి విక్రమార్క గారు మళ్ళీ వారితో తర్వాత మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరి ప్రొఫెసర్ మెచ్చి చూద్దాం. దాంతో పాటు ఆరోగ్యశ్రీ కూడా 1400 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాళ్ళు సుమారుగా 1000 కోట్లు ఇవ్వాలని చెప్తే వాళ్ళకి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మరి రేపటి నుంచి, ఈ రోజు నుంచే అన్ని సేవలు నిలిపివేస్తామని చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి అనేది, విద్యార్థుల పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా తయారైంది. దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరో మేము ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్నారు కదా, చేస్తే చేసుకోండి, మీరేం చేసిండ్రు, మేము అదే చేసాం అని తప్పించుకునే మాటలు తప్పించి వేరే పని మాత్రం చేయడం లేదు. వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి, విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారు ప్రతి సంవత్సరం, గడిచిన ప్రభుత్వ రాగం ఎన్ని బకాయిలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఎన్ని అవసరం పడతాయి, మరి బడ్జెట్ లో వీళ్ళకి అలొకేషన్ చేసిందా లేదా, ఇది లేదు. కేవలం ఢిల్లీకి చక్కర్లు కొట్టాలి, సూట్ కేసులు పోయాలి, పదవి కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డికి ఈ పద్ధతి తప్పితే ఇంకొక మాట లేదు, ఇంకొక పరిస్థితి లేదు. ఇక పరిపాలన ఎక్క అటకెక్కిపోయింది. ఇప్పుడు రైతులకు పంట వేసుకునే సమయం వచ్చింది, యూరియా లేదు. విద్యార్థులకు కళాశాలను తెరిచిరు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. హాస్పిటల్లకు బాధితులు పోవాలి, వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఆరోగ్యశ్రీ యొక్క బిల్లులు ఇవ్వరు. రామ్మోహన్ గారు, శివలాల్ గారు మధ్యలో మాట్లాడుతున్నారు ఏందో. రామ్మోహన్ భాయ్, గతంలో బీఆర్ఎస్ 4 సంవత్సరాలకి విద్యా వైద్యం మీద పట్టించుకోలేదు, వాళ్ళు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అనేది కాలేజీలు కానీ ఒక మామూలుగా ప్రాథమిక స్కూళ్ళు బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ ఏదైతే ఉందో 1వ తరగతి నుంచి తరగతికి ఎస్సీ మైనార్టీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళంతా చెప్పడం జరిగింది. శివన్ ఒకటే చెప్తున్నా నేను, గడిచిన ప్రభుత్వం, రాజశేఖర్ ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని స్కీమ్లను కూడా కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి కొనసాగింపు చేసిండ్రు. అంతేగాని ఇట్లా రేవంత్ రెడ్డి లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడలేదు. ఒకటి చెప్తున్నారు, మీ చేతన అయితే మీ స్కీమ్లు ఏవైతున్నాయో అన్ని రెగ్యులర్ గా నడిచే విధంగా పనిచేయండి. ఆరోగ్యశ్రీ అందరికీ భార్య పడ్డటువంటి ప్రజలందరికీ ఇబ్బంది. కళాశాలలు ప్రారంభమైనాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఉండకుండా కళాశాలలో చేరే అడ్మిషన్స్ తీసుకోవడం విద్యార్థులకు అందరికి ఇబ్బంది. పొలాలకు యూరియా అవసరం ఉంది, రైతులు దుప్పి తిండి మొక్కలు నాటి ఈ రోజు అవసరం పడితే వర్షాకాలం యూరియా లేదు. నువ్వు రైతులకు అన్యాయం చేస్తున్నావు, విద్యార్థులకు అన్యాయం, ప్రజలకు అన్యాయం. ఎవరికి న్యాయం చేస్తున్నట్టు అంటే కేవలం వారి యొక్క సూట్ కేసులు ఢిల్లీకి పోయడం, రాహుల్ గాంధీ ఇట్లా, ఇందిరామ రాజ్యం ఇట్లా అని ఈ భజన తప్పితే తెలంగాణ ప్రాంతానికి అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఒకటే, సూట్ కేసు ఎవరు మోస్తలేరు, ఎవరు ఇస్తలేరు. కానీ మరి ఏం చేస్తారు, ఢిల్లీకి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి? ఢిల్లీ ఇప్పటికి ఎన్నిసార్లు పోయిండు? శ్వేతపత్రం విడుదల చేయాలి. 22 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేసినటువంటి ఖర్చుల వివరాలు, వారి యొక్క ఏ ఫ్లైట్ పోయారు, ఫ్లైట్ టికెట్ వివరాలు, ఎక్కడ పోయారు అనేది బయట పెట్టాలి. బకాయిలు ఉన్నాయని ఒకటి చెప్తున్నారు, ఢిల్లీకి ఎందుకు పోతున్నారు? మన వల్ల ఏం పని ఉంది? ఢిల్లీలో ఏం పని ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు లేదు. రాహుల్ గాంధీ దగ్గర పోతాడు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? తెలంగాణ 4 సంవత్సరాలు బకాయిలు ఎందుకు పెట్టిండ్రు అది ఫస్ట్.
రైట్ రామ్మోహన్ గారు బిఆర్ఎస్ రామ్మోహన్ గారు ఒకటి ఎస్ బిఆర్ఎస్ రామ్మోహన్ గారు ఒకటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో మల్లారెడ్డి లాంటి కాలేజీల పేర్లు లేకపోతే మిగతా కాలేజీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపై ఏం కామెంట్ చేస్తారు మీరు? ఒక్కటి ప్రభుత్వం చిత్తశుద్ధుడు అని అదే చెప్తున్నారు. అంటే ఎందుకు మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో కూడా ఈ కాలేజీలు కొనసాగించబడ్డాయి, మీ ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంటుంది. అదే చెప్తున్నారు. ఏదైతే కళాశాలలు దొంగ అఫిడవిట్లు కానీ లేకపోతే దొంగ హాజరు పట్టికలు కానీ సమర్పించి ఫీజు రియంబర్స్మెంట్ అక్రమంగా తీసుకుంటుంటే నామినల్ రోల్స్ దొంగ పెట్టి ట్యాంపరింగ్ చేసి రిజిస్టర్ తీసుకుంటే వాటిపై చర్యలు తీసుకోండి. 22 నెలలుగా ఎందుకు గత 10 ఏళ్ల పాటు మల్లారెడ్డి కాలేజ్ ఉంది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోలేదు? ఒకటి రాజశేఖర్ గారు అండర్స్టాండింగ్ తో వెళ్ళారా, మీ మంత్రిని వదిలేశారా? ఇప్పటి సంగతి నేను చెప్పేది ఒకటి వినండి. గతంలో విషయం ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు మేము తీరుస్తున్నాం అంటుంది. వదిలేయమంటే వదిలేసినటువంటి అప్పులు కాదు ఇవి. పరిపాలన అనేది ఏ రోజుకు ఆ రోజు కొత్తగా నేను వచ్చినప్పుడు ఒక విధంగా, నువ్వు వచ్చినప్పుడు ఒక విధంగా ఉండదు. పరిపాలన రెగ్యులర్ ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ. గడిచిన రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు చంద్రబాబు వదిలిపెట్టి రాజశేఖర రెడ్డి చేశారు, రాజశేఖర వదిలిపెట్టి రోజా గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత కేసీఆర్ గారు, కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి, మళ్ళీ కేసీఆర్. ఇట్లా పరిపాలన ఎట్లా ఉంటారు? కానీ నువ్వు గతంలో చేసావంటే గతంలో చేయబట్టి రాష్ట్ర వచ్చింది. కాబట్టి ఇవన్నీ కళ్ళబల్లి మాట్లాడుతూ నువ్వు 22 నెలలుగా నువ్వు తీసుకున్న చర్యలేంటివి? కళాశాలలకు నువ్వు తీసుకున్న చర్యలేంటి? ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు? ఎంత ఫీజు బకాయింది? ఈ సంవత్సరం ఎంత కట్టాలి? దీనిపైన లెక్కలు ఇవ్వండి మీరు. అంతేగాని కేసీఆర్ గారి పైన బట్టగాల్చి బీజేసుడు వారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మేము చెప్పేది ఒకటే, అయ్యా పోయిన సంవత్సరం ఈ 20 నెలలుగా మీరు ఎంతమంది కళాశాల అడ్మిషన్ తీసుకున్నారు? ఎన్ని ఫీజు బకాయి ఉన్నాయి? గడిచిన ప్రభుత్వం ఎన్ని ఉన్నాయి? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, అప్పుడు మాట్లాడు. అంతేగాని ప్రతి విషయం కేసీఆర్ గారి పైన ఏంటంటే మీరు రైట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడపలేదా కేసీఆర్ గారు? రైట్ శివలాల్ గారు చెప్పండి. వేలాది మంది తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందంటుంది బీఆర్ఎస్ పార్టీ. రామ్మోహన్ గారు శ్వేతపత్రం విడుదల చేయమని చేస్తారా శివలాల్ గారు? 100%. ఇప్పుడు దానికి నేనే సాక్ష్యం. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న రీసెంట్లీ కొన్ని బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ కింద కొన్ని స్కూల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ స్కూల్స్ కానీ, మిషనరీ స్కూల్స్ కానీ, లేకపోతే వీళ్ళ పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని తెలంగాణ ప్రభుత్వం చదివిస్తుంది. ఆ పిల్లలకి గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయని స్వయాన నేను పిల్లలతో మాట్లాడి అడ్మిషన్లు ఇప్పించడం జరిగింది. ఈ బడ్జెట్ ఇప్పిస్తాము, ఈ ప్రస్తుతం మంత్రి గారికి చెప్పి చేపిస్తామనే రకంగా కూడా చెప్పడం జరిగింది.